హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీలు. ఈరోజు ఒక మంచి విషయాన్ని, ఒక ఆనందకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మీకు పరిచయం చేయక్కర్లేదు, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజిమేళ అంటారు కదండి. ఆ విధంగా మన రాష్ట్రమే కదండి, ఎన్నో రాష్ట్రాలకి తెలిసిన వ్యక్తి. పాడుదుమా స్వేచ్ఛా గీతం పాటతో నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న మా రచయిత చాషో అవార్డు గ్రహీత, నేషనల్లో కూడా ఎన్నో అవార్డ్స్ పొందిన మా మిత్రులు అని చెప్పడానికి గర్వపడతాను నేను. శ్రీ గంటేడి గౌరినాయుడు గారు ఈరోజు రావడం జరిగింది మా గృహానికి. వారు వచ్చి మన ఈ న్యాచురల్గా మనం పండిస్తున్న మన మిద్దె తోటని, టెర్రస్ గార్డెన్ని కూడా చూశారు. మరి ఈరోజు వాళ్ళకి యాక్చువల్గా చాలా బిజీ అయినప్పటికీ కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈ టెర్రస్ గార్డెన్లోకి వచ్చాం. మరి వారి తాలూకా సాంగత్యం ఇప్పటికి కాదండి, సుమారుగా 3 దశాబ్దాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా వారితో పాటు జర్నీ చేస్తున్నాం. మరి వారితో సాగే ప్రయాణంలో ఎన్నో పాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అందులో పాడుదుమా స్వేచ్ఛా గీతం అనే పాట ఇప్పుడు 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో రావడం నిజంగా చాలా గొప్ప విషయం. అతి సామాన్యంగా కనిపించే మాస్టారు చాలా చాలా చక్కగా రచనలు చేస్తారు. ఎన్నో వేల పాటలు, ఎన్నో వేల కథలు కూడా రాశారు, ఎన్నో పుస్తకాలు కూడా రచించారు. వారు రాసిన పాటల్లో తొలకరి మేఘం పాడదు చినుకుల రాగం, తల్లి నేలకు తగ్గదు పగుళ్ళ రోగం, కాలం చేస్తున్నదేమో కనికట్టు మోసం, ఋతువులారు ఏమయ్యాయో ఉన్నదొకే గ్రీష్మం, కమ్ముకుంది కాలుష్యం మండుతోంది భూగోళం. ఈ పాట ప్రకృతిపై రాసిన ఈ గీతం. అలాగే యువత కోసం రాసిన మరో గీతం, కిటికీల్లో దేశముంది క్రికెట్ బ్యాటు వదలిరా, బ్రేక్ అయిపోతోంది జాతి బ్రేకు డ్యాన్సు ఆపిరా, ప్రళయమొచ్చి పడుతోంది ప్రేమ పాట ఆపిరా, ప్రళయమొచ్చి పడుతోంది ప్రేమ పాట ఆపిరా, కలం పట్టు లేదంటే గలం విప్పు కాదంటే, కుటిల రాజకీయాలను కోళదోయ నడుంకట్టు, ఓ యువక నవయువక, ఓ యువక నవయువక, దేశ నౌక నడపాలి ఓ నావిక, కన్న తల్లి కన్నీటిని తుడవాలి నీవే ఇక, తుడవాలి నీవే ఇక. ఇటువంటి ఎన్నో గీతాలండి. అంటే మనకి ఒళ్ళు కగురు పొడిచే గీతాలు ఎన్నో కూడా రాశారు సార్. ఇక్కడి కొండ గుండె ఆవేదన కూడా రాశారండి. ఎవరు ఆర్పగలరు ఇది కొండ గుండె మంట, ఎవరు తీర్చగలరు ఈ తల్లి కడుపు కోత, ఇక్కడ ఏ కొమ్మ వంచి ఏ ఆకును అడిగినా, కథలు కథలుగా చెప్పును వీరుల త్యాగాలు, ఈ నేల అనువనువున ఎక్కడ చెవి ఆంచినా, వినిపించును అమరుల నెత్తుటి దారల హోరు, అడవి నేల ప్రతి ఉదయం రాలే పూలు, అడవి నేల ప్రతి ఉదయం రాలే పూలు, గత స్మృతులు చిందించిన రక్తాశ్రువులే, రక్తాశ్రువులే, ఎవరు ఆర్పగలరు ఇది కొండ గుండె మంట, ఎవరు తీర్చగలరు ఈ తల్లి కడుపు కోత. ఇటువంటి గీతాలు ఎన్నో అండి. వారి కలం నుంచి జాలువైన ఒక్కొక్క గీతం ఆనిముచ్చలే. మరి ఎంతో ఆనందకరమైన విషయాలు ఎన్నో కూడా ఉన్నాయి. వారి మాటల్లో కొన్ని మనం మాటలు వింటే వారి తాలూకా పాటలు, వారి తాలూకా కథలు, వారి తాలూకా కదలికలు అన్నీ కూడా మనకి ఎంతో స్ఫూర్తినిస్తాయి. వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా. మిద్దె తోట అభిమానులందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న పని మీద గుమ్మలేశ్వరం వచ్చాను. వస్తూ ఇక్కడ మిత్రుల్ని కలిసి వెళ్ళిపోదామని ముందు హరి దగ్గరికి వచ్చాను. గతంలో నాకు తెలుసు, ఇక్కడ తుమ్మేటి రఘువరరెడ్డి ఈ మిద్దె తోటని ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన మిత్రుడు. ఆ స్ఫూర్తితోనే ప్రస్తుతం ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా బాగుంది. నిజానికి విశ్రాంతిగా ఉండాల్సిన టైంలో ఎంత పెద్ద బడ్డీని పెట్టుకొని విత్తనాలని బయటికి పంపించడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. హరిని చూస్తే చాలా సంతోషం కూడా అనిపించింది. ఈ టెర్రస్ గార్డెన్ చూడడం, ఈ నిజానికి రిటైర్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు హరి. మీ అందరితో పాటు ఈ హరి ఈ కార్యక్రమాలను మీతో పంచుకోవడం
ఇవన్నీ నాకు వినిపిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రకంగా మీతో అందరితో ఇలాగ పలకించడానికి అవకాశం కల్పించిన మిత్రుడు హరికి చాలా ధన్యవాదాలు. అప్పుడప్పుడు ఇలా రావడం, హరితో గడపడం, పాటలతో గడపడం చాలా ఇష్టం. చాలా మంచి మిత్రుడు నాకు హరి. అలాగే మీ అందరినీ నా మిత్రులు చేశాడు. ఈ విధంగా మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అంటే ఈ న్యాచురల్ ఈ విధంగా పెంచడం అనేది న్యాచురల్గా దానికి ఒక విధంగా స్ఫూర్తి మాస్టారే. ఎందుకంటే ఎన్నో పాటల్లో ఆయన ఈ ప్రకృతి గురించి, ఆ ప్రకృతి వ్యవసాయం గురించి, ఈ విధంగా ప్రకృతిని మనం ఏ విధంగా మనమే మానవుడే నాశనం చేస్తున్న విషయాల గురించి ఎన్నో పాటలు రాశారండి. అటువంటివి కొంత నాలో ఆ కదలిక కలిగే నేను ఇది చేస్తున్నానేమో అంటే అలాగ అనిపించింది నాకు. ఎందుకంటే ఎన్నో పాటలు రాశారండి, చాలా అద్భుతమైన పాటలు, ఎంతో సామాజిక స్పృహ కలిగించే పాటల్ని మాస్టర్ రాయడం జరిగింది అనమాట. అందుకు మాస్టర్ గారికి ఈ విధంగా ఈ సేవ ఈ విధంగా చేస్తున్నందుకు వారే స్ఫూర్తి. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాస్టర్ కూడా మాస్టర్ తాలూకా దగ్గర లేవు, ఆయన కూడా ఉపాధ్యాయులే. ఒక మాన్యువల్ డే 2 మాటలు చెప్పండి సార్, 2 మాటలు. నమస్కారం సార్. మాకు హరిమేశ్వర్ అనేది సుపరిచితులు. యాక్చువల్గా మా గురువు గారు మా స్కూల్లో కానీ నేను అక్కడ వైస్ ప్రిన్సిపల్ చేసినప్పుడు పిల్లలకి మోటివేషన్ చేయడంలో కానీ, మంచి సాంగ్స్ పాడడంలో కానీ, మరి మా మాయ గారు రచించినటువంటి పాటలు కూడా హరిసార్ వచ్చి ఎక్కువగా పాడేవాళ్ళు. పైగా నేను ఎప్పుడు సార్ వాళ్ళ ఇంటికి 2-3 సార్లు రావడం జరిగింది. ఎప్పుడు వచ్చినా ఇది మన పెరటి తోట టెర్రస్ మీద ఉన్నటువంటి పంటలు ఇవి తినండి అని పెట్టేవాళ్ళు. ఇంతకుముందు ఒకసారి అరటిపళ్ళు పెట్టారు. అరటిపళ్ళు కూడా చాలా అంటే రసాయన ఎరువులు కాకుండా సొంతగా ఎరువులు తయారు చేసుకొని టెర్రస్ మీద ఈ పంటలు పండించడం చాలా అద్భుతమైన విషయం. అదే ప్రకృతి వ్యవసాయం అంటే. ఈ రోజుల్లో రసాయనిక ఎరువులు ఉపయోగించి కాకుండా సొంతగా ఎరువులు తయారు చేసుకొని టెర్రస్ మీద ఈ పంటలు పండించడం చాలా ముచ్చటగా ఉంది. యాక్చువల్గా సైన్స్ స్టూడెంట్స్ బొటానికల్ గార్డెన్ టూర్ వేస్తే అది అనేది ఇక్కడే ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మొక్క కూడా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అన్ని మొక్కలు కూడా ఇలాగ ఇవి అంతా బాటనీకి సంబంధించినటువంటివి అని అనిపిస్తుంది. అలాగే ఇక్కడ విభాగాలుగా విభజించడం జరిగింది. అక్కడ ఏంటంటే ఎండలో పెరిగే మొక్కలు కొన్ని, తర్వాత షేడ్లో పెరిగే కొన్ని మొక్కలు, నీడలో పెరిగే కొన్ని మొక్కలు చేస్తూ చాలా చక్కగా ఇది ఇక్కడ ఒక ఉద్యానవనంతో పాటుగా మంచి పంట చేలు ఉండేటట్లుగా కనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన సార్కి మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. అంటే అటువంటి మంచి స్ఫూర్తి కలిగించే వ్యక్తుల మాటలు వింటే మరికొంత మన ఈ సేంద్రియ పద్ధతిలో మనం పెంచే ఈ మొక్కలు అనేవి ఇంకా విస్తృతం అవుతాయని చెప్పి నేను భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.